విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మరోసారి కేంద్రం గడప తొక్కారు. ప్రధానమంత్రి మోదీని కలిసిన ఆయన రాష్ట్రానికి ఇస్తామన్న ప్రత్యేక హోదా సహా ఇతర హామీలన్నీ వీలైనంత త్వరగా నెరవేర్చాలని కోరారు. ప్రధానమంత్రి నుంచి ఆంధ్రప్రదేశ్ను అన్ని విధాలా ఆదుకుంటామన్న భరోసాను పొందారు. పునర్విభజన చట్టం ప్రకారం రాష్ట్రానికి దక్కాల్సిన ప్రయోజనాలపై కేంద్రంపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఒత్తిడి పెంచే ప్రయత్నాన్ని కొనసాగిస్తున్నారు. ఇటీవలే నీతి ఆయోగ్ సమావేశానికి హాజరైన ఆర్థిక మంత్రి ప్రధానితో విభజన హామీలపై చర్చించిన బాబు మరోసారి ఈ విషయమై ప్రధానమంత్రి మోదీని కలిశారు. ప్రధాని నివాసంలో ఆయనతో 20 నిమిషాల పాటు ఏకాంతంగా భేటీ అయ్యారు. రాష్ట్రానికి ఇస్తామని చెప్పిన ప్రత్యేక హోదాని వీలైనంత తొందరగా ప్రకటించాలని కోరారు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రానికి భారీగా నిధులు సమకూర్చాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాజధాని నిర్మాణానికి భారీగా నిధులివ్వాలని చంద్రబాబు ప్రధానిని కోరారు. బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్ కు ప్రాధాన్యమిచ్చి సహకరించాలని విజ్ఞప్తి చేశారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు దేశ విదేశీ సంస్థలు ఆసక్తి చూపుతున్నాయని, అందుకోసం పారిశ్రామిక రాయితీలు ఇవ్వాల్సిన అవసరం ఉందన్న విషయాన్ని మోదీకి వివరించారు. అందుకే వీలైనంత తొందరగా సాయం అందించాలని కోరారు. ప్రత్యేక హోదా విషయంలో కొన్ని ఇబ్బందులు సమస్యలు ఉన్న విషయాన్ని బాబు వద్ద ప్రస్తావించిన మోదీ వాటిని అధిగమించడానికి కృషి చేస్తామని చెప్పినట్లు తెలిసింది. ఇటీవలే కేంద్రం ప్రకటించిన ప్యాకేజీ కేవలం ప్రారంభం మాత్రమేనని, భవిష్యత్తులో మరిన్ని ప్రోత్సాహకాలు ఉంటాయని మోదీ భరోసా ఇచ్చినట్లు సమాచారం. విభజన చట్టం ప్రకారం ఇవ్వాల్సినవన్నీ ఇవ్వడమే కాకుండా హామీలు నెరవేరుస్తామని, రాష్ట్రాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని చంద్రబాబుతో ప్రధాని మోదీ చెప్పినట్లు తెలిసింది.